అందరికి కోడలు లేదా? ఉన్నారు. ధనాధన పని చేసి వేరే పని చూస్తారు. మా కోడలు ఉన్నది, దాని పని సాతనే కాదు, తినుడు పండుడు రెండే వస్తుంది. తిని తిని బర్రెలాగా బస్తుంది. ఏమైంది అక్క? నాకు అసలు ఎందుకు తిడతాను నువ్వు? నేను తిని తిని బస్తానా? 20 లక్షలు కట్నం తీసుకున్నప్పుడు నీకు తెలియదా ఆ చిన్నోడు పని చేస్తారా చేయరని? నేను మాత్రం పని చెయ్య, నువ్వు చేస్తే చెయ్యి, లేకుంటే లేదు. నీకు పని శాతం కాకుంటే పని మర్చి పెట్టుకో. ఏం మాట్లాడతానో? కట్నం తీసుకుంటే నువ్వు పని చెయ్యవా? అవును, నేనైతే చెయ్యా. సరే మరి తిండి కూడా తినకు, ఎందుకంటే పని చేస్తేనే కదా అన్నం అరుగుతుంది. అన్నం తింటా, నేనైతే తింటా. నువ్వేం చేస్తావు చేసుకోపో. ఎలా నీకు తెలుస్తుంది? ఏం తెలుస్తుంది నేను కూడా చూస్తా పో. నేను పని చేయాలి, ఇది ఏమో కూర్చొని తింటదాట. రాని ఎలా కొడుకు రాని చెప్తా నేను. అవురా శివ, నీ పిల్లల్ని పట్టుకొని వేరే కాడ ఉండు, నా దగ్గర నీ అవసరం లేదు. ఏమైంది అమ్మా, ఎందుకో ఇంత కోప్పడతాను? కోప్పడతానా? నీ పిల్లంకి పోయి అడుగుపో. అది కట్నం తెచ్చిందాట, అందుకే ఒకటి కూడా పని చేయదాట. అట్టిగానే తింటదాట పంటదాట. మరి నేను మొత్తం చేసావన్నయ్యా. అందుకే చెప్పిన అమ్మ, అప్పుడు ఎక్కువ కట్నం తీసుకోవద్దు. ఎక్కువ కట్నం తీసుకుంటే అంతే అవుతుంది. మరి ఏంటి అంతే అవుతుందా? నువ్వు కూడా పిల్లల తరపున మాట్లాడతానవా? మాట్లాడే ఏమున్నది అమ్మా, దాన్ని కట్నం దానికి ఇచ్చి పారు, నేను దాన్ని ఇచ్చి పెడతా, బిడాకులు ఇస్తా. అదే కొడుక, అదే కట్నంతో మా ఇద్దరు బిడ్డలది పెళ్లి చేసుకున్నా. ఇక ఎడ ఉంది డబ్బులు అయిపోయింది. ఏంటి అయిపోయిందా? అయితే భరించుకో. ఇప్పుడు అది అడిగినావు అనుకో, ఎక్కడికి వెళ్ళిస్తావు? నీకు ఎవరు చెప్పిండు ఆ డబ్బులతోటి నీ బిడ్డలు పెళ్లి చేయమని? ఇప్పుడు ఏం చేయాలి బిడ్డ, నాకు ఏమాత్రం అయితే లేదు. నేను సావాలా? ఎటు పోవాలా? సావక్కో, ఇట్లనే ఉండు అని పని చేసుకో. దాని ఏమనక్కో, ఇక నువ్వు దాని చేయలే ఇరికినావు. ఇక ఏంటిది అక్క? నా డబ్బులతోటి మీ బిడ్డల్ది పెళ్లి చేసినవా? నీకు సిగ్గు ఉందా? నా డబ్బులు నాకు కావాలి, నేను వెళ్ళిపోతా, నేను ఇక్కడ ఉండా. సరే కొడుక, కొడల్ని చెప్పు, ఇక డబ్బులు లేదు. దానికి ఏం పని చెప్పా నేను? లేదు, ఇప్పుడు నాకు డబ్బులు కావాలి. నువ్వు బాగా మాట్లాడుతావు కదా, అందుకే నాకు డబ్బులు కావాలి, నేను వెళ్ళిపోతా, నీ ఇంట్లో ఉండా. ఇగో అమ్మా, నీ కాలు నీ గొడ్డలతోటి నువ్వే నరుకుతాను. అయిపోయిందయ్యా, ఇక ఎక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి ఇస్తావు? డబ్బులు లేదు కొడుక, కొడల్ని చెప్పు, నేను ఇక ఏం పని చెప్పదని. సరే అమ్మా, నువ్వు పో, నేను చూసుకుంటా, నేను చెప్తా. ఇగోరా అమ్మకు ఏమన్నద్దు, ఇప్పుడు బాగా టెన్షన్లో ఉంది. తర్వాత నేను జాబ్ చేస్తా కదా, నీ డబ్బులు నీకే ఇచ్చేస్తా. నువ్వు ఎందుకో ఇంతగానం టెన్షన్ పడతాను? టెన్షన్ పడేది ఏమున్నది? ఎప్పటికీ చూడు నా మీద ఏడ్చుకుంటూనే ఉంటది. ఇప్పుడే పెళ్లి అయింది కొత్తగా, ఇక నేను పడుకోవద్దా? ఎప్పటికీ నేను పని చేసుకుంటా ఉండాలా? సరేరా, నీ ఇష్టంతో పని చేయి. నువ్వు చెప్తే నువ్వు పని చేయక్కో, నీ ఇష్టంతో కొంచెమైనా చేయాలి కదా. సరే, నువ్వు చెప్పినట్టు నేను వింటాను, కానీ మళ్ళా ఇంకోసారి అమ్మకు చెప్పు, నా మీద రావద్దు. సరే.